టైటిల్ చూసుంటారు కదా, మంచోడు హరీష్ అని పెట్టాను. ఎందుకు అలా పెట్టాను అంటే, ఇది లైవ్లో జరిగిన సంఘటన, ప్లస్ ప్రోమోలో కూడా కొంచెం ఇది ఉంటుంది, దాని ఎఫెక్టు. ఫుడ్ తింటుంటే బిగ్ బాసు అందరినీ బయటికి వెళ్ళిపోండి అని చెప్పి ఒక ఆదేశం ఉంటుంది. దాంట్లో లేదండి మీరు అట్లా కాదు, నోటి నుంచి లాక్కోకూడదు అని బిగ్ బాస్కి మన హరీష్ చెప్తాడు. అది కంటెంట్ కోసం చెప్తారా లేదా తెలియదు, కానీ ఆ విషయం మాత్రం ఒప్పుకోవాల్సిందే మంచిది. కంటెంట్ కోసం ఒకవేళ మంచిది చేసినా, కంటెంట్ కోసం అంటే ఏదైనా చేసినా అది మంచి అయితే దాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. ఏం సో ఆ తర్వాత ఇది ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్ ఒకటి ఉంది. ఏంటంటే అఫ్కోర్స్ క్లీనింగ్ పని, ఇంటి క్లీనింగ్ మరి ఇమాన్యుయల్కి ఇచ్చారు. ఇమాన్యుయల్ చేస్తుంటే తిను చూడలేకపోయాడు హరీష్ గారు. హరీష్ చూడలేక అదే అయ్యో చేస్తుంది బాధ పెడుతున్నానండి, సారీ అండి అని చెప్తూనే ఉన్నారు. 4-5 సార్లు చెప్పాడు లైవ్లో. ఆ తర్వాత మళ్ళీ ఇమాన్యుయల్కి ఏమో తనుజ గారు ఇంకొకళ్ళు అనుకుంటా, నాకు తెలిసి రీతు గారు అనుకుంటా వచ్చి, రీతు గారు వేరే వాళ్ళు ఎవరో, తనుజ గారు మాత్రం ఉన్నారు గుర్తుంది. ఆవిడ వచ్చి క్లీనింగ్ హెల్ప్ చేస్తుంటే ఇమాన్యుయల్ అన్నాడు, లేదు మీరు అదట చేస్తారు, నన్ను మాస్క్ మ్యాన్ మళ్ళీ అవుట్ గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్ అంటే కష్టం, నన్ను నామినేట్ చేస్తే కష్టం అంటే, మళ్ళీ తినొచ్చి మాస్క్ మ్యాన్ వచ్చి అయ్యా జనరల్గా వస్తే, అయ్యో మీరు క్లీన్ చేయటం కాదండి నేనే క్లీన్ చేసేవాడిని మీ పొజిషన్లో ఉంటే, దయచేసి చెయ్యొద్దు, కావాలంటే నేనే నా టైం వచ్చినప్పుడు నేనే ఒక్కడినే చేస్తాను, మీరు నాకు ఇవ్వచ్చు అని చెప్పాడు. సో అది మంచితనం అనిపించింది. కానీ ఇమాన్యుయల్ మాత్రం మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. ఏమనుకున్నాడంటే, అదేంటి పదే పదే వచ్చి అంటూ ఉంటాడు ఈయన, నేను మాత్రం ఇస్తాను ఈయనకి అని చెప్పాడు. సో అది మంచివాడు అనిపించింది. మూడోది కాస్త అనిపించింది ఏంటంటే, ఒక నిజమైన పాయింటే, ఖచ్చితంగా తను ఒక మాట అన్నారు ఏంటంటే, కామనర్లు కూడా, వీళ్ళు కూడా సెలబ్రిటీస్ కూడా కామనర్స్ నుంచే వచ్చారు అని చెప్పి తను ఒక్కడే ఉన్నప్పుడు అన్నాడు. అది కరెక్ట్ విషయమే. ఇది నాకు అనిపించింది హరీష్ గారి గురించి. మీకేమనిపించిందో కమెంట్ చేయండి.